సిరి ఏందబ్బా ఇలా డల్‌గా కూర్చుంది అనుకుంటున్నారా? హాయ్ ఎవ్రీవన్. ఏం లేదండి. అసలు ఈ మధ్య నాకు యూట్యూబ్‌లో వీడియోస్ తీయడానికి అసలు టైం కుదరట్లేదు. బికాస్ ఆఫ్ నేను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాను. లాస్ట్ కంపెనీలో ఎప్పుడో రిజైన్ ఇచ్చేసాను. అండ్ మా అత్తమ్మ రావడం జరిగింది, పోవడం జరిగింది. కొంచెం యుద్ధాలయినాయి. సో, ఇవన్నీ నేను మీకు పర్సనల్‌గా షేర్ చేసుకోలేను. టైం కుదరలేదు. సో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ వీడియోతోటి వచ్చేసాననమాట. ఇప్పుడు నేను వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది. ఇవన్నీ ఎందుకు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు మా బాబు బర్త్‌డే ఫిబ్రవరి 1. ఇవన్నీ వానికి నేను చిన్నగున్నప్పటి నుంచి ప్రెజెంట్ చేసిన గిఫ్ట్స్ అనమాట. అయితే లాస్ట్ ఇయర్ ప్రెజెంట్ చేసింది. కానీ ఈ ఇయర్ నాకసలు ఏం కుదరట్లేదు. అసలు తేయడానికి కూడా లిటరల్‌గా నాకు టైం లేదు. సో, ఇప్పుడు వాడు ఏం ఫీల్ అవుతాడో ఏమో అని ఒకటి అదుంది. బట్ ఇంకొకటి ఏంటంటే బాబు బర్త్‌డే గదా! వాడికి ఏమి ఇవ్వకపోతే గూడా బావుండదు అన్న కాన్సెప్ట్ తోటి నేను ఈసారి చిన్నగా నా ఫేవరెట్ కిట్ క్యాట్ చాక్లేట్ అనమాట. అది వానికి నేను ఇద్దామనేసి అనుకుంటున్నా. ఇప్పుడు వాడు ఇంకా పడుకోనున్నాడు. వాని రియాక్షన్ చూద్దాం రండి. ఇంకా పడుకోనే ఉన్నాడు వాడు. హాయ్ బబ్లూ. హలో బబ్లూ. బబీ నాన్న హ్యాపీ బర్త్‌డే. వాడికైతే నచ్చిందో, నచ్చలేదో నాకర్థం గావట్లే వాడి ఎక్స్‌ప్రెషన్ చూస్తే. వాడికి చాక్లెట్స్ ఇష్టం కాబట్టి క్యాజువల్‌గా తీసుకున్నట్టు అనిపిచ్చింది. బట్ ఇట్స్ ఓకే. ఇంగ ఆ రోజు మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి స్వర్ణగిరి టెంపుల్‌కైతే వచ్చేసాను. చాలా క్రౌడ్ ఉంది. సండేనే కానీ చాలా యాక్చువల్‌గా నేను ఈ క్రౌడ్ ఉంది. టెంపుల్‌కి సెకండ్ బట్ టైమ్ ఎలా అయితే రావడము. ఒకటి ఏముంది మా సిస్టర్ మ్యారేజ్‌లో వచ్చాను. అండ్ దెన్ ఇప్పుడనమాట. చాలా బాగుంది. నేను మెట్ల దారి నుంచి పైకెళ్ళాననమాట. కింద బండి పార్క్ చేసేసి. పిల్లలతోటి ఈ రిస్క్ తీసుకొని రావడము బండి పైన అంటే చాలా గ్రేట్ అనమాట. నాకైతే మా భవ్విష్ గాడైతే ఒక్క దగ్గర ఉండడు. వాని చెయ్యి ఆల్మోస్ట్ పట్టుకొనే ఉండాలి. అయినా గూడా వాడు విడిపించుకొని అక్కడ చూస్తా మమ్మీ, ఇక్కడ చూస్తా మమ్మీ అని సతాయిచ్చి పెడతాడు. మా పాప అయితే అట్లా గాదు. కొంచెం ఆమెకు స్టైల్ ఎక్కువనమాట. ఆమె వాటర్ బాటిల్, ఆమె థింగ్స్ అన్నీ ఆమె క్యారీ చేస్తది. 10 ఇయర్స్ కదా! సో, ఆమెది ఆమె చూసుకుంటదనమాట. వాళ్ళ డ్యాడీ లాగా కొంచెం స్టైల్ ఎక్కువ వాళ్ళ డ్యాడీకి ఆమెకు. ఇంగ అంతే అండి. ఇగ ఈ దర్శనం అయిపోతే అక్కడ నుంచి నేను మీకు ఇంకొక వే చూపించేసాను. వచ్చేసేయండి. ఆ వే ఏంటంటే ఇదే అనమాట. ఇది అందరికీ తెలిసిందే. ఇగ ఆల్మోస్ట్ ఇక్కడ మేము కొన్ని ఫోటోస్ దిగాము. నాకసలు ఆ వెంకటేశ్వర స్వామిని వాటర్‌లో చూస్తుంటే నాకు చాలా భలే అనిపించింది. ఎంత బావుంది. కొంచెం వాటర్ తక్కువున్నాయి. బట్ ఓకే అనమాట. చాలామంది ఇక్కడికొచ్చి పైనుంచి ఇన్‌స్టాలో రీల్స్ తీస్తా ఉంటారనమాట. ఇదే ఆ ప్లేస్. బట్ నేను పైకెళ్ళే ఓపిక లేక కిందనే అలా నించొని ఉండిపోయాను. అక్కడ కొంచెం బయటకొచ్చి యాక్చువల్‌గా ఫుల్ ఎండ కొడుతుంది. ఆ ఎండకు నా వల్ల అవ్వట్లేదు. ఇంగ లైట్‌గా కొన్ని ఫోటోస్ దిగేసాము. బయట, లోపల ఓవరాల్‌గా అంతా ఎంట్రింగ్ నుంచి ఎగ్జిట్ వరకు పిక్స్ అన్నీ దిగామనమాట ఇట్లా. మా ఆయన స్పెషల్ దర్శనం తీసుకున్నామనమాట మేము లోపల. 500 ఈచ్ వన్ అనమాట. దర్శనంలో కండువా ఇస్తారనమాట. కండువా, లడ్డు. ఇగ ఈవినింగ్ రాంగానే మా వాళ్ళు ఇంగ ఇంట్లో పార్టీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయనమాట. నార్మల్‌గా అంత హెవీ కాకుండా చిన్నగా చేశామనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశాడు. వాళ్ళ ఆఫీస్ తరఫు నుంచి. నేను కూడా చెప్దాం అనుకున్నా కానీ నార్మల్ ఇంట్లోనే కదా అన్నట్టు నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఎవ్రీ టైమ్ మా ఓన్ బర్త్‌డే చాలా స్పెషల్‌గా జరుగుతదనమాట. పెద్ద పెద్ద గెస్ట్‌లాగా అనమాట. అంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళొచ్చేటట్టు జరుగుతది. ఎందుకో మరి అర్థం కాదు. బట్ వాడైతే చాలా హ్యాపీ అనమాట. వాడి ఎక్స్‌ప్రెషన్ చూసాడా? అస్సలు వాడి మొహంలో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. మెయిన్‌గా ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. వీళ్ళంతా కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ స్టాఫ్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్. మా భవేష్ గాని ఫ్రెండ్స్. ఇంకా మా భవేష్ గానికి ఉన్నారు ఒక ముగ్గురు దోస్తులనమాట. ఈళ్ళు మేము పార్టీ 7:00 అని అంటే 6:00కే వచ్చి కూర్చుంటారు. సో, అట్లా కొంచెం చిల్ అయిపోయిండు మావోడు గూడా. మా బబ్లు గాడు అందరిలో కలిసిపోయిండు. ఎంఆర్ఐ టెక్నీషియన్ లాగా కనిపిస్తున్నాడు నాకైతే. చూసినారా? బట్ మా వానికి ఆర్మీ అంటే ఇష్టం. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.